డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏసీబీ కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. జైల్లో తనకు బి కేటగిరీ వసతులు కల్పించాలంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రత్యేక వసతుల కల్పనకు అనంతబాబుకు అర్హత లేదని పేర్కొంటూ ఆ పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేశారు. నిందితుడిపై క్రిమినల్ కేసులున్నాయని కోర్టు దృష్టికి పీపీ ముప్పాళ్ల సుబ్బారావు తీసుకెళ్లారు. అలాగే నిందితుడి ఆరోగ్య పరిస్థితి బాగుందని, అతనికి ఏ సమస్య లేదని వైద్యులు నివేదిక ఇచ్చారని కోర్టుకు వివరించారు. ఇక నిందితుడు అనంతబాబు చెప్పినట్లు వెన్నుపూస, గ్యాస్ట్రిక్ సమస్యలేవి అతనికి లేవని ఆ నివేదికలో స్పష్టమయ్యాయని కోర్టుకు పీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో అనంతబాబు పిటిషన్ను కొట్టివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పీపీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల వాంగ్మూలం నమోదుపై అనంతబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్ష్యం చెప్పేందుకు ఏసీబీ కోర్టుకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అపార్ట్మెంట్ వాచ్మెన్తో పాటు అతని కుమార్తె వచ్చారు. దీంతో ఏసీబీ కోర్టుకు సాక్షులను విచారించే చట్టబద్ధత లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక కోర్టులోనే సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని ఆ పిటిషన్లో అనంతబాబు స్పష్టం చేశారు. దీంతో సాక్షుల వాంగ్మూలాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నమోదు చేయలేదు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడం సహా వాదనల కోసం ఈ కేసు విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేశారు. అనంతబాబుకు బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని ఆ రోజు వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది.